టీవీలో కొన్ని మ్యాచెస్ అప్పుడు శాంసంగ్ రావు గారు ఆయనే కోచ్ ఉండేవారు ఇండియన్ టీంకి. ఆ టైంలో ఎప్పుడూ కూడా మాకు అంటే ఒక్కోసారి వీడియో వేసి చూపిస్తూ ఉండేవారు ఇంట్లో ఆ మ్యాచెస్. అప్పుడు రవికాంత్ రెడ్డి అన్న అర్జున్ అవార్డు ఈజ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. అంటే ఒక ప్లేయర్ ఎలా ఉండాలి అనేది చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. అంటే జనరల్గా అసలు ఎంత అంటే నేను ఆయనతో కలిసి ఆడాను, ఆయనతో ట్రావెల్ చేశాను. అంటే హీఈస్ ఎ ట్రెమండస్ ప్లేయర్. అంటే ఆయనతో అంటే అసలు ఎలా ఉండాలి అనేది ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎలా ఉండాలి అసలు చాలా అండి ఆయన. అండ్ నెక్స్ట్ నేను అప్పుడు చూసిన దాంట్లో అప్పట్లో నాకు జోబీ జోసెఫ్ అనే అటాకర్ ఉండేవారు. ఆయన ఒకరు సుబ్బారావు అని మన తెలుగు ఆయన ఇలా చాలామంది ఇన్స్పైరింగ్గా ఉండేవాళ్ళని. అంటే వాళ్ళందరినీ చూసి తర్వాత వాళ్ళతో ఆడే ఛాన్స్ కూడా వచ్చింది. అంటే నేను ఇన్స్పైర్గా వెళ్ళి తర్వాత వాళ్ళతో ఆడే ఛాన్స్ వచ్చింది. అంటే టు బి ఫ్రాంక్ అంటే ఎస్పెషల్లీ మిగతా గేమ్స్ నాకు పక్కన పెడితే అండి వాలీబాల్లో ఉన్న ఒక గుడ్ కల్చర్ ఏంటంటే ప్రతి సీనియర్ కూడా ప్రతి జూనియర్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను జూనియర్గా ఉన్నప్పుడు నన్ను ఎలా ఎంకరేజ్ చేసేప్పుడు నేను సీనియర్ అయినప్పుడు కూడా యంగ్స్టర్స్ని అలాగే ఎంకరేజ్ చేస్తాను. ఈ వాలీబాల్లో ఉన్న ఎస్పెషల్లీ నాకు నచ్చే కల్చర్, అందరికీ నచ్చే కల్చర్ వాలీబాల్. అంటే మిగతా గేమ్స్ గురించి నాకు తెలియదు కానీ నేను వాలీబాల్ చెప్తున్నాను. సీనియర్స్ అనేవారు యంగ్స్టర్స్ని బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఇన్స్పైర్ చేస్తారు, బాగా అంటే వాళ్ళు అరే మీరు ఇలా ఆడాలి. ఎందుకంటే మేమందరం జూనియర్స్గా ఉన్నప్పుడు కూడా నా సీనియర్స్ అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసేవారు. మేము బయటికి వెళ్తే టోర్నమెంట్కి వెళ్తే కిట్స్ ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు అలా. సో ఎంకరేజ్ అంటే ఎలా అంటే ఆ సీనియర్ జూనియర్ రిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ వాలీబాల్లో వాలీబాల్ కల్చర్లో ఇట్స్ వెరీ హ్యాపీ. చాలామంది యంగ్స్టర్స్ కూడా దే ఫీల్ ఫ్రీ. ఏమైనా కష్టం ఉన్నా కూడా డెఫినెట్గా పలానా పర్సన్ ఈ అన్నున్నాడు ఈ హెల్ప్ చేస్తాడన్న ఫీలింగ్లో ఉంటారు డెఫినెట్గా.